హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చెలో సొంతూరు. ఇక భారత పౌరుడుగా ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలంటూ అవగాహన కల్పిస్తూ శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ నాయకులు చెలో సొంతూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ముఖ్యంగా సొంత గ్రామాల్లో ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికల సమయంలో ఏదో ఒక కారణంతో వారి గ్రామానికి వెళ్లకుండా తమకు ఉన్న ఓటు హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నారని జేఏసీ నాయకులు చెబుతున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో ఎలాంటి కారణాలతోనే ఓటు పోలింగ్ శాతం తగ్గుతుందని అంటున్నారు. అందుకనే ఓటర్లలో అవగాహన కల్పించడానికి చెలో సొంతూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జేఏసీ రాష్ట్ర ఎన్నికల కన్వీనర్ ఎస్ రామకృష్ణ తెలిపారు. ఓటు అమ్ముకోవద్దని అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఇక పోలింగ్ రోజున మద్యం సేవించకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఇక జేఏసీ నాయకులంతా ఒక్క మాటగా సైనికులుగా పనిచేయాలని సంకల్పించామన్నారు. ఉపాధ్యాయులను వారి గ్రామాల్లో గ్రామస్తులు గౌరవిస్తారని, ప్రతి ఉపాధ్యాయుడు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు. ముఖ్యంగా పోస్టల్ ఓట్ల వినియోగంపై ఎన్నికల సీఈఓను కలిసినట్లు తెలిపారు. ఇక రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రతి ఉద్యోగి వద్ద ఫారం 12 దరఖాస్తులు తీసుకుని తక్షణమే ఓటు హక్కు కల్పించాలని కోరినట్లు రామకృష్ణ తెలిపారు.